ప్రస్తుతం మోడీ 3.0 సర్కార్ అయితే మొదలైంది. మోడీ తన మూడోసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే 30 మంది కేబినెట్ మంత్రులు, 5 స్వతంత్ర మంత్రులు, 32 మంది సహాయ మంత్రులతో మోడీ మొత్తం 72 మందితో మోడీ సర్కార్ అయితే కొలువు తీరింది. అయితే ఇప్పుడు జాతీయ మీడియా అంటే జాతీయ స్థాయిలో కూడా ఒక చర్చ దారితీస్తుంది. ఎవరు స్పీకర్, లోక్సభ స్పీకర్ ఎవరు కాబోతున్నారు అనే దాని మీద కొంత సర్వత్రా అయితే ఉత్కంఠత నెలకొనుంది. దీనిలో భాగంగా చూసుకున్నట్లయితే గతంలో 18వ లోక్సభకి ఎవరు స్పీకర్గా నేతృత్వం వహిస్తారన్న దాని మీద కొంత ఉత్కంఠత అయితే కొనసాగుతూ ఉంది. అయితే దీనికి సంబంధించి గతంలో సుమిత్రా మహాజన్ అలానే ఓం ఆదిత్య బిర్లా 17వ పార్లమెంట్కి స్పీకర్లుగా నిర్వహించడం జరిగింది. అయితే అప్పుడు అంటే గత ప్రభుత్వంలో బీజేపీ పూర్తి స్థాయిలో అధికారాన్ని చిక్కించుకునేందుకు పూర్తి స్థాయి సంఖ్య అయితే ఉంది. అయితే ఈసారి దాంతో కొంత బలం తగ్గడంతో ఈసారి స్పీకర్ ఎవరనే దాని మీద కొంత సర్వత్రా ఉత్కంఠత అయితే రేకెత్తుతుంది. అయితే దీనికి సంబంధించి ఈసారి ఎన్డీఏ ప్రభుత్వంలో ఇప్పటికే తెలుగుదేశం పార్టీకి చెందిన చంద్రబాబు నాయుడు అలానే బీహార్ నుంచి జేడీ అధినేత నితీష్ కుమార్ ఇద్దరు కూడా కొంత కీలకంగా మారినున్న నేపథ్యంలో గత కొన్ని రోజుల క్రితం ఏర్పడిన మోడీ 3.0 ప్రభుత్వంలో ఇప్పటికే ఇద్దరు మంత్రులుగా అంటే ఒకరు పూర్తి స్థాయి పోర్ట్ఫోలియో అలానే ఒకరు రాష్ట్ర మంత్రిగా కూడా ఇద్దరికి కూడా ప్రమాణ స్వీకారం ఇరు పార్టీల నుంచి కూడా ఇద్దరు ప్రమాణ స్వీకారం జరగడంతో ఒక్కసారిగా స్పీకర్ పదవిపై ఉత్కంఠత అయితే కొనసాగుతూ ఉంది. అంటే ఒకవైపు స్పీకర్ మాకు కావాలని బీహారు అలానే మాకు కావాలని ఆంధ్రప్రదేశ్ చెందిన తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు కోరుతుండటంతో దీని మీద కొంత ఉత్కంఠత మరియు సందిగ్ధత ఏర్పడింది. అయితే ఇప్పటికే అసలు అంటే రేపు ఎవరైతే ఎన్నికయ్యారో ఈ ఎంపీలందరూ కూడా ప్రభుత్వం కొలువుదీరే ముందు అంటే లోక్సభ స్టార్ట్ అయ్యే ముందు కూడా రాష్ట్రపతి అంటే ఉన్న సభ్యుల్లో ఒక సీనియర్ని ప్రొటెం స్పీకర్గా నియమిస్తుంది. వారందరూ ప్రొటెం స్పీకరే ఆ ఎంపీలందరి చేత కూడా ప్రమాణ స్వీకారం చేపిస్తాడు. దాని తర్వాత అంటే మెజారిటీ పీపుల్ అంటే ఎవరైతే అధికారంలో ఉన్నారో వాళ్ళందరూ కూడా స్పీకర్ని ఎన్నుకునే కార్యక్రమం అయితే ఉంటుంది. అయితే దీనికి సంబంధించి ఇరు పార్టీలు కూడా కొంత మాకు కావాలని కొంత ఎన్డీఏ మీద ఒత్తిడి తీసుకొచ్చిన పరిస్థితి నేపథ్యం అయితే మనకు కనబడతా ఉంది. అయితే ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధరేశ్వరి స్పీకర్ రేస్లో ఉన్నట్లుగా కూడా కొంత సమాచారం అయితే మనకు తెలుస్తూ ఉంది. అయితే ఇప్పటికే కొంత స్పెక్యులేషన్ కూడా నడుస్తూ ఉంది. పూర్తి స్థాయిలో ఢిల్లీలో స్పెక్యులేషన్ అయితే నడుస్తూ ఉంది. ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీకి చెందిన దగ్గుపాటి పురంధరేశ్వరి రాజమండ్రి నుంచి ఈసారి లోక్సభ సభ్యురాలుగా ఎన్నికైంది. అయితే ఆమెకి ఆంధ్రప్రదేశ్ భాజపాకి అధ్యక్షురాలుగా పనిచేసింది. తన నేతృత్వంలోనే ఈ ఎన్డీఏ కూటమిలో భాగస్వామిగా ఈసారి తిరుగులేని విజయాన్ని కూడా సాధించడంతో ఆమెకు కొంత ప్రియారిటీ కూడా పెరిగిన పరిస్థితి కనపడతా ఉంది. దానికి తోడు గతంలో కూడా కాంగ్రెస్ గవర్నమెంట్లో కేంద్ర మంత్రిగా పనిచేసిన అనుభవం ఉండడంతో ఈసారి కేంద్ర మంత్రి పదవి ఆమెకే దక్కుతుంది అనుకున్నారు. అప్పటికీ కూడా అయితే ఆమెను ఆపటంతో ఒక్కసారిగా ఆమె లోక్సభ స్పీకర్ అవుతుందనే ఊహాగానాలు అయితే ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో అయితే జోరుగా సాగుతున్నాయి. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే భాజపా శ్రీనివాసరాజుకి ఒక మంత్రి పదవిని కూడా ఇచ్చింది. నర్సాపురం నుంచి గెలిచిన శ్రీనివాసరాజుకి భారతీయ జనతా పార్టీ మంత్రి పదవిని అయితే కట్టబెట్టింది. దీంతో ఇక ఆంధ్రప్రదేశ్కు సంబంధించి స్పీకర్గా పురంధరేశ్వరి ఉండటానికి కొంత అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని కూడా రాజకీయ వర్గాల్లో ఒక చర్చ అయితే సాగుతూ ఉంది. అంటే అసలు ఏంటి ఈ స్పీకర్ అనగా చూసినట్లయితే రాజ్యాంగంలో రాజ్యాంగం ప్రకారం ఏదైతే అంటే పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టంలో అయితే ఏదైతే ఒక పార్టీలో గెలిచి తను వేరే పార్టీలోకి వెళ్ళి అంటే వేరే పార్టీలోకి వెళ్ళటానికి కానీ అలానే ఒక రిజిస్టర్డ్ పార్టీ వారు చెప్పిన ఆదేశాలను వినకుండా దానికి వ్యతిరేకంగా పనిచేసిన వారిని ఆ పార్టీ నుంచి సస్పెండ్ చేసి ఎమ్మెల్యే నుంచి కూడా తప్పించే అవకాశం ఉంది. అలానే ఇంకొకటి ఇదే అధికారంలో
ఒక పార్టీ నుంచి గెలిచిన వారు 3లో 2 వంతుల మంది గనక అధికారంలో ఉన్న పార్టీ వైపు మొగ్గినట్లయితే మిగతా వారిని సస్పెండ్ చేసే అధికారం విచక్షణ అది స్పీకర్కే ఉంటుంది. కాబట్టి స్పీకర్ కొన్ని పరిస్థితులలో చాలా కీలకమయ్యే పరిస్థితి ఉండటంతో ఇద్దరు కూడా అంటే ఈ సంకీర్ణ ప్రభుత్వాల్లో స్పీకర్ కొంత ఏదైతే స్పీకర్ పదవి కొంత ఆ టైంలో కొంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. అంటే ఈసారి జరిగే సంకీర్ణ ప్రభుత్వంలో స్పీకర్కి అంటే ఇప్పుడు ఏర్పడిన 18వ లోక్సభలో ఇప్పుడు ఏర్పడిన సంకీర్ణ ప్రభుత్వం అంటే ఎన్డీఏ కూటమిలో కొంత అంటే బీజేపీ తన సొంత సంఖ్యాబలం లేకపోవడంతో తన మిత్రపక్షాల మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఎప్పుడైనా భవిష్యత్తులో ఎటువంటి పరిస్థితుల్లో అయినా ఇబ్బందులు ఏర్పడితే ఆ రోజు స్పీకర్ పాత్ర చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసే పరిస్థితి, కీలకమైన రోల్ ప్లే చేసే పరిస్థితి. అందుకనే ఇరు పార్టీలు కూడా అంటే ఇద్దరు ఒకవైపు నితీష్ కుమార్ అలానే చంద్రబాబు నాయుడు సంకీర్ణ ప్రభుత్వాల్లో వారిద్దరూ కూడా సంకీర్ణ ప్రభుత్వాలు నడపడంలో కానీ సంకీర్ణ ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించడంలో కానీ దిట్టలు. కాబట్టి వారిద్దరూ కూడా మాకు కావాలని చెప్పి స్పీకర్ పదవి మీద కొంత పట్టుబట్టినట్లుగా కూడా మనకు తెలుస్తుంది. అయితే రానున్న కొద్ది రోజుల్లో స్పీకర్ పదవికి సంబంధించి ఏదైతే ఈ ఉత్కంఠ వేయడనుంది.